నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ఇంకా హెడ్లైన్స్. రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట. మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి. జాతరకు పకడ్బందీగా ఏర్పాట్లు. జిల్లా ఎస్పీ ధీరస్. మహిళా దినోత్సవాన్ని నిర్వహించిన స్వస్తిక్ కల్చరల్ సొసైటీ ట్రస్ట్ వారు. వార్తలోని వివరాలు. మహిళలకు పెద్దపీట వేస్తూ వారి సంక్షేమానికి అనేక పథకాలను తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కిందని మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం పొంగనూరు పట్టణంలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో నిర్వహించిన సమావేశానికి మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డితో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరికి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు కవిత ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం లభించింది. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమావేశం అధ్యక్షురాలు కవిత అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షల్ని తెలిపారు. ఈ ప్రపంచం యావత్తు మహిళల మీద ఆధారపడి మహిళల చేత నిర్మించబడి మహిళల వలన అభివృద్ధి చెందుతోందని, ప్రతి కుటుంబంలో మహిళ ప్రత్యేక పాత్ర పోషిస్తోందన్నారు. ఇంటి ప్రగతి, అభివృద్ధి, సంక్షేమం వంటివి మహిళలపైనే ఆధారపడి ఉంటుందని తెలిపారు. మహిళలు మనోధైర్యంతో బతకాలని, కనికరంతో కాదని ఆనాడు గౌరవ స్వర్గీయ నందమూరి తారక రామారావు మహిళలకు పురుషులతో పాటు సమానంగా ఆస్తి హక్కు కల్పించారన్నారు. మన రాష్ట్రంలో మహిళల ప్రగతికి మార్పు ప్రథమంగా స్వర్గీయ నందమూరి తారక రామారావుతో మొదలైందని, మహిళా దినోత్సవం రోజే కాకుండా ప్రతిరోజు మహిళలు గౌరవించబడాలని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళల అభివృద్ధికి కృషి చేస్తున్నారని, మహిళల అభివృద్ధికి కృషి చేసే నాయకుడు మన ముఖ్యమంత్రి అన్నారు. కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా డిపిఎం ప్రసాద్ రెడ్డి, ఐసిడి సిడిపిఓ రాజేశ్వరి, ఏపీఎంలు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మహిళా మూర్తులందరికీ ఎన్నో బ్రహ్మాండమైన పథకాలు అందుతూ ఉన్నాయి. దానిలో భాగంగానే ఇక్కడున్న మహిళా మూర్తులు మనందరం గమనించాలి. గతంలో మన ఇళ్లలో కట్టపోవులతో కళ్ళల్లో నీళ్ళు వచ్చేటి. చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో దీపం పథకాన్ని తీసుకొని రావడం జరిగింది. దీపం పథకం అంటే మీ అందరికీ తెలుసు. ఆ రోజు ఎవరో ధనవంతుల ఇళ్లలోనే గ్యాస్ పొయ్యిలు ఉండేవి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంటింటికి దీపం కనెక్షన్ ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కింది. అది ఒకటోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు. నాలుగోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు నా అక్క చెల్లెళ్ళు కష్టపడకూడదు, ప్రతి కుటుంబానికి ఆసరాగా నేను ఉండాలని చెప్పి నెలకు 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారు సంవత్సరానికి. అంటే మనందరికీ తెలుసు, ఒక సంవత్సరంలో 3 సిలిండర్లు ఉచితంగా వస్తాయి అంటే సుమారుగా మన కుటుంబానికి 2000 రూపాయలు ఆదా అవుతుందా కాదా అని అడుగుతున్నా. అలాగే ఇక్కడున్న మహిళలందరూ గమనించాలి. ఈరోజు ఎక్కడికి బస్సు ఎక్కిన రాష్ట్రంలో ఫ్రీ బస్సు అందుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, ముందు ఎక్కడన్నా మనము కుటుంబంలో ఒక వివాహ కార్యక్రమానికో గుళ్ళకు వెళ్ళాలంటే ఒక కుటుంబంలోని స్త్రీలు పురుషులందరూ కలిసి ప్రయాణం చేస్తామంటే ఎంత ఖర్చు అయిందో మీ అందరికీ తెలుసు. ఆ రోజు ఆటోలలో పోయో స్కూటర్లో పోయి యాక్సిడెంట్ అవుతూ ఉండేది. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రీ బస్ సౌకర్యం కల్పిస్తున్నాం. శ్రీశక్తి పథకాన్ని రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి, కుటుంబ ప్రభుత్వానికి దక్కింది. ఎందుకంటే ఇంత గర్వంగా చెప్తున్నా, ప్రభుత్వానికి 2900 కోట్ల రూపాయలు ఏదైతే సంవత్సరానికి ఖర్చు అవుతుందో అంతటి డబ్బును గౌరవ ముఖ్యమంత్రి ఆర్టీసీకి చెల్లిస్తున్నారు. ఈరోజు మీరందరూ ప్రయాణికులుగా బస్సులో ప్రయాణిస్తున్నారంటే అది కేవలం మన ప్రభుత్వ లక్ష్యమే. అలాగే ఇక్కడ చాలా మంది
అడిగే పరిస్థితుల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే డ్వాక్రా సంఘాలు ప్రవేశపెట్టి ప్రపంచానికి ఒక తలమానికంగా ఈ రాష్ట్రాన్ని తయారు చేశారు. ఈరోజు అదే డ్వాక్రా సంఘాలు మహిళలు భర్తలకు తండ్రులకు కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితులు ఏర్పాటు చేసినది అది కేవలం ఈ ప్రభుత్వానికి దక్కుతుందని మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ప్రకృతి వ్యవసాయం ఒక పక్కన ఇంట్లో కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని వాళ్ళే వాళ్ళ కుటుంబాలను పోషించే పరిస్థితి వచ్చిందంటే అది కేవలం ప్రభుత్వం మనకి ఇస్తున్న భరోసానే. కాబట్టి దయచేసి సోదరి మండలాన్ని మీరు అందరూ గ్రహించాలి. ఎప్పటికైనా ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండాలి. ఈ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మాలాంటి వాళ్ళ ప్రతి ఒక్కరికి మహిళల యొక్క ఆశీర్వాదం మీ యొక్క చేదుడు వాదోడు ఉంటేనే ఏ ప్రభుత్వాలైనా మనుగడ చెందుతాయని తెలియజేసుకుంటూ ఈ రోజు మీకు అందరికీ తెలుసు, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున మహిళా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎందుకంటే మనకు ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగానే కాకుండా ప్రతిరోజు కూడా నిత్యం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మహిళలకు దాదాపు 20 సంవత్సరాల ముందే మహిళలు ఈ రాష్ట్రానికి కాదు, ఒక కుటుంబానికి కాదు, ప్రతి దీనికి కూడా ఆదర్శమూర్తులని చెప్పి చేసిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నారు. ఎందుకంటే మీరందరూ బాగా ఆలోచించాలా, ఎప్పుడో మహిళా మనులు ఈ రాష్ట్రానికి ఆదర్శవంతులు అవుతారు, ఎట్లా కుటుంబాన్ని ఎట్లా ఆదర్శంగా తీసుకెళ్తారో రాష్ట్రాన్ని కూడా ముందుకు ఆదర్శంగా ముందుకు తీసుకెళ్లే శక్తి ఉన్న వ్యక్తులు మహిళా సోదరులని చెప్పి ఆ రోజే గుర్తించి అప్పట్లోనే 20 సంవత్సరాలకు ముందే డ్వాక్రా సంఘాలు ఓపెన్ చేసి తద్వారా మిమ్మల్ని అందరినీ లక్షాధికారులు ఈ రోజు చేసిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తాను. మీరందరూ ఈ రోజు అంతర్జాతీయ దినోత్సవం రోజు గుర్తు చేసుకోవాలా, మీకంటూ ఇంత గుర్తింపు వచ్చింది. ఇంత పెద్ద ఈ రాష్ట్రంలోనే మహిళలకు ఫస్ట్ ఏ కార్యక్రమమైనా వాళ్ళ ముందుకు తీసుకొచ్చి ఈ రోజు రాష్ట్రాన్ని అంతా మీ చేతుల్లో పెట్టి మీ భవిష్యత్తు ఈ రాష్ట్ర భవిష్యత్తు మహిళల సోదరులకి ఉందని చెప్పి నిరూపించిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ ద్వారానే మహిళల ద్వారానే ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని మన ముఖ్యమంత్రి గారిని ఆదర్శంగా తీసుకొని పక్క రాష్ట్రాల్లో తెలియని, కర్ణాటకలో తెలియని, తమిళనాడులో తెలియని, తెలంగాణలో తెలియని ఈ రోజు మనకు ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకు ఇచ్చే గౌరవాన్ని వాళ్ళు కూడా మన చంద్రబాబు నాయుడిని ఆదర్శంగా తీసుకొని అన్ని రాష్ట్రాల్లో కూడా మహిళలకు గుర్తింపిస్తున్నారంటే ఈ రోజు ఆ కనుక మన చంద్రబాబు నాయుడికి తగ్గిందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్న సోదరులు మీరందరూ బాగా ఆలోచన చేయాలా, ఈ రాష్ట్ర భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మీ అందరూ కూడా ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి తెలియజేస్తూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అత్యంత వైభవంగా పొంగనూరులో జరిగే శ్రీ సుగుటూరు గంగమ్మ జాతరకు సంబంధించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ సూచించారు. ఆదివారం పట్టణ సిఐ సుబ్బరాయుడుతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఏర్పాటు చేసిన క్యూ లైన్లను పరిశీలించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పటిష్టమైన బందోబస్తు నిర్వహిస్తామని ఎస్పీ తెలిపారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసు శాఖ తరఫు నుంచి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు భక్తులు కూడా పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. మంగళవారం అంతా కూడా ఈ లోపల కోట లోపల పెట్టాలి. బుధవారం ఇక్కడ లోపల ఇట్లా అమ్మవారిని గుర్తు పెట్టారు సార్. ఇట్లా వే వచ్చి ఇట్లా వెళ్ళిపోతుంది. అక్కడ డోర్ చేపెట్టు. ఆ వాల్స్ అవి కూడా ఒకసారి స్ట్రక్చరల్ స్టెబిలిటీ ఒకటి చూడండి. ఎందుకంటే అవి కొద్దిగా ఓల్డ్గా ఉన్నాయి కాబట్టి ఒకవేళ సడన్గా పడిపోయిన ఏదైనా అయితే మొత్తం ఇక్కడ చాలా ఇబ్బంది ఉంటుంది. ఓకే, ఆల్ సైడ్స్ ప్రారంభ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడి సరే సార్. గేట్స్ దగ్గర నుండి స్టార్ట్ అయ్యి వాల్స్ అన్నీ కూడా ఫండ్ అయ్యాయి. సో ఇది 5 to 6 ప్రోగ్రామ్. 5 to 6:30 సార్. ఉదయం 10 పంపించారు.
ఒకటి VIP. Depend how they want to come. ఇది బ్యారికేడింగ్ ఆ చివరి వరకు వెళ్ళిపోతుంది లాస్ట్ వరకు. ఆ పక్కన వుడెన్ బ్యారికేడ్. బాగానే ఉన్నాయండి. కాకపోతే జస్ట్ ఒకటి ఏంటంటే వాల్స్ కొద్దిగా ఓల్డ్ కాబట్టి జస్ట్ ఒక స్ట్రక్చరల్ బిగ్ బిల్డింగ్ లేబర్ I can't keep sitting there all day. I have to come every 7 days. Slowest I'm getting it. బాగానే ఉందండి, అయిపోతుంది, వర్క్ అయితే అయిపోతుంది. జస్ట్ ఒకసారి వాల్స్ అవన్నీ స్ట్రక్చరల్ ఇంటిగ్రిటీ చూసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే సడన్గా ఏదైనా కొలాప్స్ అయినా కూడా There's nothing like that. It's all about 3 feet, 2.5 feet. Only the plastering is gone and ఇది మెయిన్ రోడ్ అయిపోతుందా? వాల్ మనకి పొంగనూరులో జరగబోయే ఈ గంగమ్మ జాతర 10, 11, 12 ఈ 3 తేదీలు జరుగుతుంది. దీనికి సందర్భంగా ఈరోజు మన పోలీస్ శాఖ వారు చేస్తున్న బందోబస్తు అన్నీ కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది. ట్రాఫిక్ డైవర్షన్స్ కానీ, ఇక్కడ మనకి VIP బందోబస్తు కానీ, టెంపుల్ దగ్గర ఈ దర్శనాలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఏర్పాట్లు చేయడం. అండ్ 10వ తేదీ నైట్ ఏదైతే మనకి అమ్మవారిని మొత్తం దర్శించుకోవడానికి ఈ ఊరిలో ఇవన్నీ ప్రొసెషన్ తీసుకెళ్తారో ఈ 4 వీధుల్లోని అక్కడ అన్నిటి కూడా భద్రతా ఏర్పాట్లన్నీ కూడాను కట్టుదిట్టంగా ఉండేటట్టు రివ్యూ చేసుకోవడం జరిగింది. అండ్ దీనికి ఫోర్స్ అంతా కూడా పెట్టుకున్నాము. ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా చాలా పీస్ఫుల్గా ఈ గంగమ్మ జాతర జరిపే విధంగా అన్నమయ్య జిల్లా పోలీసు వారు ఆల్ చర్యలు తీసుకుంటాము. ఓకే, థ్యాంక్ యూ. మనకి ఆల్రెడీ క్రైమ్ టీమ్స్ పెట్టడం జరిగిందండి. 4 క్రైమ్ పార్టీస్ పెట్టడం జరిగింది. అండ్ నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ నుండి కూడాను క్రైమ్ పార్టీస్ అని పిలిపించడం జరుగుతుంది. ఎవరైనా దొంగలు, ఈ పిక్ పాకెటర్స్ కానీ, లేదంటే పిల్లల్ని తీసుకెళ్లే వాళ్ళు, ఈ బైక్స్ థెఫ్ట్ చేసేవాళ్ళు, గోల్డ్ తీసుకెళ్లేవారు, ఇలాంటి వివిధ రకాల దొంగలందరినీ కూడా ఐడెంటిఫై చేసుకొని వాళ్ళు ఎవరైనా డిటెక్ట్ అయితే ఇమీడియట్గా మన పోలీస్ వారు పికప్ చేయడం జరుగుతుంది. ఇన్ కేసు జనానికి ఎవరైనా అనుమానాస్పదంగా ఎవరైనా కనిపించినట్టయితే వెంటనే పోలీస్ వారికి కంట్రోల్ రూమ్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం టెంపుల్ దగ్గర. కంట్రోల్ రూమ్కి సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అండ్ వాళ్ళు తెచ్చుకునే ఖరీదైన వస్తువులు కానీ, నగలు కానీ అన్నీ కూడాను వాళ్ళు భద్రపరుచుకొని ఎప్పుడు కూడాను దాని మీద ఒక కన్నేసి వాళ్ళు ఉంచుకోవాల్సింది కోరుతున్నాము. ఇన్ కేసు ఏదైనా మిస్సింగ్ అయినా, లాస్ట్ అయిన ఐటమ్ ఇమీడియట్గా పోలీస్ వారికి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము. భక్తులకి అసౌకర్యం కల్పించే విధంగా ఎటువంటి యాక్షన్ ఉన్నా కూడాను 100% పోలీస్ ఇంటర్వెన్షన్ అనేది ఉంటుంది. అండ్ ఇన్ కేసు ఏదైనా ఇబ్బంది పడుతున్నారు, ఇబ్బందులు ఏదైనా వస్తాయని మీకైనా సందేహం ఉంటే ఇమీడియట్గా మా పోలీస్ వారికి తెలియజేస్తే అది మేము చూసుకుంటాం. థ్యాంక్ యూ. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పొంగనూరులో నూతనంగా ఏర్పాటైన స్వస్తిక్ కల్చరల్ సొసైటీ ట్రస్ట్ వారు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోమియో డాక్టర్ సరళ హాజరయ్యారు. అలాగే ఆర్పీలు, ఆశా వర్కర్లు, డాన్స్ మాస్టర్లు, కళాకారులు పాల్గొన్నారు. ఇంతటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన స్వస్తిక్ కల్చరల్ సొసైటీ ట్రస్ట్ నిర్వాహకులను వారు అభినందించారు. తర్వాత కార్యక్రమానికి హాజరైన మహిళలను ట్రస్ట్ వారు సన్మానించారు. స్వస్తిక్ కల్చరల్ సొసైటీ టీం సభ్యులు రేవంత్, లవకుమార్, సుగుణ, కృష్ణవేణి, జ్యోతిశ్వర్, విజయ్, సునీల్, నాని, సందీప్, కృష్ణ, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
చాలా మందికి నేను తెలిసే ఉంటాను చిన్నప్పటి నుంచి. మా బ్యాచ్లో ముగ్గురు మాత్రం డిగ్రీ వరకు చదివారు. అందరికీ 10th క్లాస్లోనే పెళ్ళిళ్ళు అయిపోయాయి. నేను ఒక్కటి మాత్రం మెడిసిన్ వరకు రాగలిగాను. మా తల్లిదండ్రులకి అందుకు నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఆ మాత్రం నన్ను చదివించినందుకు. స్త్రీలు విద్య అభ్యసించడము చాలా ముఖ్య అవసరం. ఒక నీడ్, ఇట్స్ ఎ నీడ్. స్త్రీకి ఆర్థిక స్వాతంత్రం అనేది తప్పనిసరిగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా ఒకరి మీద డిపెండ్ అయ్యి బ్రతకాలి అనే ఆలోచన మనలో ఎవరికి కూడా ఉండకూడదు. మమ్మల్ని కూడా చిన్నప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అత్యంత ప్రతిష్టాత్మకంగా పుంగనూరులో శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర మంగళవారం ప్రారంభం కానుంది. పురాతన కట్టడాలకు ఆధారంగా నిలిచిన నగరి ముఖద్వారం, జమీందారులు నిర్మించిన ప్యాలెస్, అమ్మవారి ఆలయాన్ని చూపిస్తూ పట్టణానికి చెందిన శ్రీధర్ అనే ఓ భక్తుడు అద్భుతమైన క్రియేటివిటీతో తయారు చేసి ఆదివారం ఒక వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. అది కోట కాదమ్మా, గద్వాల్ మహాసమస్థానం. పౌరుషానికి అది ప్రతిరూపం. పెద్దమ్మాయి భార్గవి. అందం, అమాయకత్వం, తండ్రి మాటకు ఎప్పుడూ ఎదురు చెప్పేదే కాదు. రెండో కూతురు అరుంధదమ్మ, గద్వాల్ సంస్థానానికి పులిబిడ్డ. కత్తి పట్టినా, ఇల్లు గురి పెట్టినా తనకు ఎదురే లేదు. పుట్టుకతోనే అన్ని విద్యలు పొనికి పుచ్చుకుంది. ఆ కళ్ళల్లో పౌరుషం, తెగింపు, ధైర్యం చూస్తుంటే ఆ అమ్మని జేజమ్మ అని పిలిచేవారు. నీ కన్నూరిమి చూడగానే దూసిన కత్తి వణికి పోవునమ్మా. కుంచెపట్టి బొమ్మ గీస్తే అదే నీ గుండెకే అద్దమమ్మా. రైతుల శ్రేయస్సు కోసం కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తూ ఉందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. పొంగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో 50 లక్షల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి మంత్రి మరియు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ సమీపతి యాదవ్ సభ్యులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. చేపట్టబోయే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు ప్రసంగించారు. కూటమి ప్రభుత్వంగా ఏర్పాటై కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారి సారథ్యంలో ఇన్ని కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. గతంలో కేవలం ఒక పార్టీ జెండా మోసిన వారికో
ఒక నాయకుడి కింద కాళ్ళకు మడుగులు వచ్చిన వాళ్ళకు పెన్షన్లు, లేకపోతే ఆ రోజు ఏమైతే సంక్షేమ కార్యక్రమాలు వచ్చేయో ఆ రోజు ఇచ్చేవాళ్ళు. మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ కార్యక్రమాలని చిత్తశుద్ధిగా ప్రజల్లోకి చేరుతాయనే దానికి సాక్ష్యాలు మీరందరే. ఎందుకంటే 1వ తారీఖున టెన్షన్ గా మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాగే నాయకుల సారథ్యంలోనే ఈరోజు పెన్షన్ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరం మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళమే. గత ప్రభుత్వాల్లో ఏ రోజు పేదవాడి గురించి పట్టించుకుని పాపాన పోలేదు. ప్రతి ఒక్క కుటుంబానికి ఏదో రకంగా ప్రభుత్వం మేలు చేస్తా ఉంది. ముఖ్యంగా మనం గమనించాల, నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అంటారు. ఇక్కడ చాలా మంది ఉన్నాం, మన తల్లిదండ్రులు మనకు ఆస్తులు ఇచ్చినారో లేదో చాలా మందికి తెలుసు. చాలా మంది కుటుంబాల్లో మన పెద్ద ముందు 100 ఎకరాలు ఉండింటే ఓ 20 తరాల ముందు ఇప్పుడు వచ్చేటప్పుడు ఒకరికి 1/2 ఎకరా 1/4 ఎకరా కొందరు భూములు ఎక్కడ పోయినాయి. అంటే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా మన భవిష్యత్తు గురించి పట్టించుకునే పరిస్థితి ఉందో లేదో భగవంతునికి తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత నా ప్రజలు ఏదో ఒకటి చేయాలి అనే పరిస్థితిలో ఈరోజు సంక్షేమ పథకాలన్నీ అన్ని కుటుంబాలకు అందే విధంగా ఈరోజు పనిచేస్తున్నాం. గత 30 సంవత్సరాల ముందు ప్రభుత్వాల నుంచి ఏం అందేటివి కాదు. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించి 96 స్కీములు ఉన్నాయి. 96 స్కీములు. మనం ఎంతసేపు 6, 7, 10 స్కీములు మాత్రమే చెప్పుకుంటున్నాం. ఒక్కో రంగంలో 5 స్కీములు ఉంటాయి. అగ్రికల్చర్కి పోతే ఒక 5 స్కీములు. ఇది మనం గర్వంగా ఎప్పుడైతే ప్రజలకు చెప్పుకోగలుగుతామో ఆ రోజే మన పార్టీకి కానీ మనకు కానీ భవిష్యత్తు ఉంటుంది. నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడున్న మన నాయకత్వంలో, చంద్రబాబు గారి నాయకత్వంలో జూన్, జూలైలోనే మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి, పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి. మేము ఒకటే చెప్తున్నా, ఒక రోజు గట్టిగా తిరగబడితే మన భవిష్యత్తు మారుతుంది. ఆ రోజు పొంగనూరులో మనం తిరగబడ్డాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా ఆలోచించాడు. లాస్ట్ కు నేను పెద్ద రైట్ హ్యాండ్ అని చెప్పుకుంటే ఆయన ఊర్లోనే మనకి ప్రభావం దక్కింది. ఎట్లా తిరిగి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలని చెప్పి జరిగిన వితిన్ 20-30 రోజుల్లోనే నంద్యాలలో చంద్రబాబు నాయుడు గారికి అరెస్ట్ చేసినారంటే ఆ బీజం ఎక్కడ పడింది? పొంగనూరు గడ్డ మీద పడింది. నేను మరొకసారి చెప్తా ఉన్నా, రేపు ఒక ఎమ్మెల్యే ఒకడు ఒక పక్కన నిలబడుకుంటే 100 మంది సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు నిలబడితే గెలిచి ఈ స్థానాలు మనం కైవసం చేసుకుంటే ఉండే 3 సంవత్సరాలు కూడా ఎమ్మెల్యే ఏవీఎం ముఖం పెట్టుకొని పొంగనూరు పట్టణానికో లేకపోతే 6 మండలాలకు తిరగలుగుతాడు. ఇవన్నీ చేయాలంటే మనోధైర్యం కావాల్సింది ఎవరిలో చెప్పండి? కార్యకర్తలే. లీడర్లు ఏం చేయలేం. లీడర్ అనేవాడు దారి చూపిస్తాడు. మీరు సినిమాల్లో కూడా చూస్తూ ఉంటారు, ఇట్లా పో అంటే సైనికులకు యుద్ధం చేయాల్సిందే. ఈడ కూడా అంతే. తప్పకుండా మన నాయకుడు పైన ఉన్నాడు, మనం కింద కార్యకర్తలు ఉన్నాం. పొంగనూరుకు మహర్దశ పట్టాలా. ఈసారి మళ్ళా మనం తల ఎత్తుకొని తిరగాలంటే రేపు పంచాయతీ ఎలక్షన్లో, జడ్పీటీసీ, మున్సిపాలిటీలో మనం సీట్లు గెలిపించి చూడాలి. దయచేసి ఎవరు ఇగోలకు పోవద్దండి. ఎవరు ఫోన్ చేసేది ఏముండదు. ఇన్ఛార్జి గారు చెప్పినట్టు మార్కెట్ యార్డుకు సంబంధించి ఏ విధమైన సమస్యలున్నా మన వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గారితో మొన్న కూడా మాట్లాడాం. ఇప్పుడు కూడా ఏదైతే మార్కెట్లో రూముల విషయంలో చిత్తశుద్ధిగా ప్రమాణం చేసి చెప్తున్నాం, మనం నిజాయితీగా ఈరోజు అధికారంలోకి వచ్చాం. అలాంటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు చేసి మనం కూడా తలనొప్పులు మనం తెచ్చుకోకూడదు. కాబట్టి నిజాయితీగా రూముల కేటాయింపు జరుగుతుంది. ఇక్కడ ఎక్కువ పొంగనూరు పట్టణంలో ఉన్న మైనారిటీ సోదరులకు రంజాన్ మాసంలో, పవిత్ర మాసంలో మీకు ఈరోజు ఇక్కడ స్టేజ్ పై నేను చెప్తానంటే నిజాయితీగా పనిచేస్తాం. మేము కూడా నాయకులు, మేము తప్పు చేసినా కూడా మా సొక్కాయ పెట్టి నిలబెట్టే హక్కు మీకుంది. అలాగే చింతపండు వ్యాపారస్తులకు సంబంధించి రూముల విషయంలో ప్రతి ఒక్క దాంట్లో ఎక్కడ ఏ విధమైన పొరపాటు ఉండవు. ఎక్కడన్నా పార్టీ తరపు నుంచి కానీ మా నాయకుల తరపు నుంచి కానీ చిన్న పొరపాటు అనిపిస్తే నిలేసే హక్కు మీకుంది. అది పేపర్ సించి మళ్ళా మీరు రాయిపించే హక్కు కూడా మీకుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కూటమి ఈ రోజు మన పిలుపులో ఇచ్చిన సమయంలో
ఎప్పుడు కూడా కాదనకుండా ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినందుకు కొరకు మన మీ అందరి తరఫున మన మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా, తెలుగుదేశం పార్టీ నాయకులకు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు ఈ ఆర్గనైజేషన్ చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్లకు, డైరెక్టర్లకు కూడా మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సోదరులారా మీకు అందరికీ తెలుసు చాలా ఎండగా ఉంది, కొంత ఆలస్యమైంది 1 గంట, మీరందరూ కూడా క్షమించాలా. ఎందుకంటే బాగా ఎండలు ముదిరిపోయినాయి. ఈ కాలంలో మీరందరూ కూడా ఇబ్బంది పడింటారు. అందుకనే మనం చిత్తూరులో ప్రోగ్రాంలు కూడా ఉన్నాయి, అవన్నీ కూడా సరసరా ముగించుకుని ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు కూడా ముగించుకుని మీ దగ్గరికి రావడం జరిగింది. ప్రతి కార్యకర్త కూడా ఇక్కడున్న సమస్యలన్నీ కూడా మనం మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చినాం. ప్రతి ఒక్కటి కూడా మన మీద ఉండే కేసులతోనేమి ఇంకోటితో అన్ని కూడా ఒక కొలికి రావడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ పొంగునూరు నియోజకవర్గాన్ని, ఈ పట్టణాన్ని ఏ విధంగా రూపురేఖలు రుద్ది ఈ పట్టణం సుందర పట్టణంగా తీర్చిదిద్దడానికి మన వంతు గాని, మంత్రి వంతు గాని, ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్లి ప్రతి ఒక్కటి పరిష్కరించడానికి తోడ్పడుతున్నాడు. అదేవిధంగా మనమందరం కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలా. మీరందరూ కూడా ప్రతి కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున దిగ్విజయం చేసి ఈ రాష్ట్రంలో కాదు, జిల్లాలో కాదు, ఎక్కడ చూసినా పొంగునూరు నియోజకవర్గం అంటేనే ఒక బలమైన తెలుగుదేశం పార్టీకి ముందే చెప్పి నిరోధించిన వ్యక్తులు లేదని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. కొంత ఇక్కడ మార్కెట్ యార్డ్ లో ఈ మైనార్టీ సోదరుల కోరిక మేరకు రూములు ఇది వరకు ప్రభుత్వంలో తిరిగి సాలైపోయినారు. అదేవిధంగా చింతపండు మర్చెంట్ సమస్య ఉంది, రూముల సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాము. ఆ కార్యక్రమాలు కూడా త్వరలోనే చేసి చూపిస్తాడు మంత్రి గారు అని చెప్పి ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట, మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి. జాతరకు పకడ్బందీగా ఏర్పాట్లు, జిల్లా ఎస్పీ ధీరస్. మహిళా దినోత్సవాన్ని నిర్వహించిన స్వస్తిక్ కల్చరల్ సొసైటీ ట్రస్ట్ వారు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.